తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ గత 2 రోజుల పర్యటనలు భూకంపం సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం మనం చూస్తున్నాం. గతంలో ప్రధాని తెలంగాణ ఎప్పుడొచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యేవాళ్ళు కాదు. ఆయన అక్కడ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఆయన ఫ్లైట్ ఎక్కగానే ఈయన ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోవడము, లేకపోతే జ్వరం వచ్చిందని చెప్పి హాజరు కాకపోవడమో మనం చూసాం. అలాంటిది గత ముఖ్యమంత్రి స్టైల్కి భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని పర్యటనలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పెద్దన్నగా కేంద్రం సహకారాన్ని తమ రాష్ట్రం కోరుకుంటుందని, గుజరాత్ ఏ విధంగా అయితే నిధుల వరద పారిస్తున్నారో అదేవిధంగా తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలని తను చేసినటువంటి విజ్ఞప్తి, తను చేసినటువంటి ప్రసంగం కూడా ప్రకంపనలు సృష్టించింది. కొంతమంది అనేది ఏంటి, రేవంత్ రెడ్డి ఒక రకంగా మళ్ళీ గెలిచేది నరేంద్ర మోడీయే, అందుకే నరేంద్ర మోడీ సహకారాన్ని ఆయన కోరుతున్నాడు అంటే ఒక రకంగా రాహుల్ గాంధీ ఓడిపోతారని రేవంత్ రెడ్డి ముందే చెబుతున్నారా అని కొంతమంది ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగం అదేంటి, అది రేపొద్దున మోడీ గెలిచినా మోడీ స్థానంలో మరొకరున్నా రేవంత్ ప్రసంగం అదే. అది మోడీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగంగా మనం చూడకూడదు. ఒక ప్రధానిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం సమాఖ్య స్ఫూర్తిని చాటే ప్రసంగంగానే చూడాలి. ఫెడరల్ స్ట్రక్చర్లో ప్రధాని అనేవాడు పెద్దన్నగా ఉండాలి, రాష్ట్రాలకు దృక్పథంతో సమదృష్టితో న్యాయం చేయాలనేది రేవంత్ రెడ్డి అభ్యర్థన అన్నమాట. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రసంగం కూడా మనం చూసినట్లయితే కొన్ని రాజకీయ విమర్శలు మనం ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. ఏది, కాళేశ్వరంపై మాట్లాడుతూ ఆదిలాబాద్ పర్యటనలో ఏమన్నారు ప్రధాని మోడీ, కాళేశ్వరం నిన్నటిదాకా బీఆర్ఎస్కి ఏటీఎంగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళా కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందాలని చూస్తోంది అన్నారు. అంటే నిన్నటిదాకా బీఆర్ఎస్ తింది, ఇక నుంచి కాంగ్రెస్ తింటోంది అన్నట్టుగా మోడీ అన్న మాటలు కొంత బూమరాంగ్ అయ్యాయి. ఏ విధంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ ముఖ్యమంత్రిగా అయి ఇంకా ఇవాళకి 3 నెలలు. ఇలాంటి పరిస్థితుల్లో 3 నెలల్లోనే కాళేశ్వరాన్ని కాంగ్రెస్కు కూడా ఏటీఎంగా, లేకపోతే కాంగ్రెస్ కాళేశ్వరంలో తింటోందన్న మాటలు ఒక రకంగా ప్రజలకు డైజెస్ట్ కావన్నమాట. ఎందుకని, ఇంకా టైం ఉంది. రేవంత్ రెడ్డిపై అవినీతి విమర్శలు చేయటానికి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కానీ 3 నెలల సమయం చాలా తక్కువ. ఈ 3 నెలల్లో వాళ్ళు ఇవ్వాల్సిన గ్యారంటీలు అమలు చేస్తున్నారు. వాళ్ళు కింద పడుతున్నారు, మీద పడుతున్నారు. వాళ్ళ మేనిఫెస్టో అమలులో ఒక రకంగా చెప్పాలంటే గత పార్టీల కన్నా కూడా ముందంజలో ఉన్నారు. ఏది, 3 నెలల్లోనే 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు అమలు చేయడం అంటే అసాధారణమైనటువంటి అంశం. దానికి తగ్గట్టుగానే ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెరుగుతోంది. ఇది కాకుండా ఇవాళ మనం రాజకీయంగా నరేంద్ర మోడీ ప్రసంగాల్లో చూడాల్సింది ఏంటంటే, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ చాప కింద నీరులా ఆక్రమిస్తోంది. మనం చూసాం, 190 పైగా పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించినటువంటి బీజేపీ తెలంగాణలో కూడా 10 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కన్నా కూడా బీజేపీ రేసులో ముందుంది. ఈ వికాస యాత్ర పేరుతో ప్రధాని మోడీ ఈ 2 రోజుల పర్యటన కూడా ఒక రకంగా ఎన్నికల ప్రచారమే. అంటే అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ముందుంది, ప్రచార సభల్లో కూడా బీజేపీ ముందుంది. ఇవాళ రేపు మేనిఫెస్టో కూడా రెడీ అయిపోతుంది. మిగిలిన స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తోందని మనం వింటున్నాం. బీఆర్ఎస్ ఇవాళ ఏంటి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఉనికి కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పడింది. నిన్న కరీంనగర్ ఇన్ఛార్జీలతో సమీక్ష చేశారు కేసీఆర్ గారు. ఇవాళ కూడా ఒక నియోజకవర్గం అభ్యర్థులతో సమీక్ష చేస్తున్నారు. 4 అభ్యర్థుల్ని పార్లమెంటుకు ప్రకటించారు. నామా నాగేశ్వరరావు, కవిత, కొప్పుల ఈశ్వర్. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులే దొరకరు బీఆర్ఎస్కి అన్న దీంట్లో నుంచి ముందుగా వాళ్ళు కూడా 4 అభ్యర్థులను ప్రకటించడం కొంతమేర ఊరటనిచ్చే అంశమే. శ్రేణుల్లో నాయకుల్లో కొంత విశ్వాసాన్ని పెంచే ప్రయత్నమే.
నామా నాగేశ్వరరావు గారు కూడా నిన్న సవాల్ చేశారు. ఏమని? రాహుల్ గాంధీ అయినా సరే పోటీకి సిద్ధమన్నారు. కోర్స్ ఫలితాలు ఎలా ఉన్నా కూడా పోటీ ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో గొప్పదనం. ఖమ్మం లోక్సభ, నల్గొండ లోక్సభ పైనే ఇవాళ అందరి దృష్టి ఉంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానం ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలన్న ధోరణిలో బీజేపీ వెళ్తోంది. అందుకే ప్రధాని మోడీ కూడా ఆదిలాబాద్లో సభ పెట్టడం, ట్రైబల్ ఓట్లపైన బీజేపీ కన్నేసినట్టుగా మనం కనిపిస్తోంది. ఏది? రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నియామకాన్ని గుర్తు చేశారు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం గుర్తు చేశారు. తర్వాత గిరిజన ఓట్లే ప్రాతిపదికగా బీజేపీ ముందడుగేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు మనం ముందు చూసాం, దళిత గర్జన కూడా వాళ్ళు పెట్టారు. ఏది? ఎస్సీ వర్గీకరణ పైన వాళ్ళ స్టాండ్ని తెలియజేశారు. అప్పటి సభల్లో ప్రధాని మోడీ వెంట మందాకృష్ణ మాదిగ కూడా పాల్గొన్నారు. అన్న తమ్ముళ్ళలాగా వాళ్ళిద్దరి మధ్య ఆ రోజు మనం సీన్ ఇప్పటికీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఏంటి? కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పర్యంతం అయ్యారు మన మందాకృష్ణ. అంటే అటు ఎస్టీ ఇటు ఎస్సీ ఓట్లు, అసలు బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం కూడా వర్కౌట్ అయింది లాస్ట్ టైం బీజేపీ. 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవటం కూడా మనం చూసాం. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లే ప్రామాణికంగా టార్గెట్గా బీజేపీ ముందు వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ గనక ఆ 3 వర్గాలకి గనక దూరం అయితే ఇప్పుడు ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉందన్నమాట. అంటే బీజేపీ మొదటి కన్ను బీఆర్ఎస్ పైన వేసిందనమాట. బీఆర్ఎస్ స్థానాన్ని ముందు ఆక్రమిస్తేనే బీజేపీ తర్వాత అధికార పార్టీకి టార్గెట్ చేయగలదు. అందుకోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండిటికీ కూడా సమదూరంలో బీజేపీ ఉంటూ 2 పార్టీల పైన అవినీతి ఆరోపణలు చేస్తోంది. అటు కాంగ్రెస్ని ఇటు బీఆర్ఎస్ని కూడా ఫ్యామిలీ రూల్, కుటుంబ పాలన కింద జమగట్టి పరివార్ పార్టీలు అంటూ ఏ విధంగా గత ఎన్నికల్లో చేశారో రేపటి ఎన్నికల్లో కూడా అదే ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. మోడీపై విమర్శలు మనం చూసాం. ఆయనకి కుటుంబం లేదు, కుటుంబ బాధలు తెలియవు అనే విమర్శను కూడా ఎలా బీజేపీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకుందో మనం చూసాం. నిన్న ఆదిలాబాద్లో, ఈరోజు సంగారెడ్డిలో మోడీ ప్రసంగాలు కూడా 140 కోట్ల మంది నా కుటుంబమే అన్నారు. అంటే ఏంటి? ఒక రకంగా ఎమోషనల్ పాలిటిక్స్, భావోద్వేగాల పరంగా మళ్ళా మోడీ తెలంగాణ ప్రజల మీదే కాదు మొత్తం భారత ప్రజల మీద ముద్ర వేయాలని ఎత్తుగడలో ఉన్నారు. అటు నరేంద్ర మోడీ సభలకు జనం తండోపతండాలుగా హాజరవటమే కాదు, మరోవైపు పాట్నాలో ఇండియా కూటమి సభకు పుట్ట వగిలినట్టు జనం హాజరయ్యారు. అక్కడ నితీష్ కుమార్ బీజేపీతో జత కట్టినప్పటికీ కూడా పాట్నాలో జరిపినటువంటి ఇండియా కూటమి సభ హాజరైనటువంటి రాహుల్, ఖర్గే, తేజస్వి విపరీతంగా జనం రావడం అనేది ఒక కలకలం రేపుతోంది. ఇండియా కూటమి పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఇంకా పోటీ ఇవ్వలేదు, బీజేపీ టోటల్గా డిసైడ్ చేస్తోంది మళ్ళీ రాబోయేది మోడీ 3.0 అని బలంగా ఉన్నా కూడా పాట్నా ఇండియా కూటమి సభకు పుట్ట బయలునట్లు జనం తండోపతండాలుగా రావడం అనేది మరి ఒక ఝలక్ ఇస్తోందన్నమాట బీజేపీకి. ఒకవేళ రేపు నార్త్లో కూడా కాంగ్రెస్ గనక చాప కింద నీరులా గనక విస్తృతం అయితే బీజేపీ అనుకున్నటువంటి టార్గెట్ చేరుకోవటం కష్టం. సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలి, ఎన్డీఏ పరంగా 404 సీట్లు బెంచ్ మార్క్ దాటాలి అన్నటువంటి వాళ్ళ అజెండా ఎంత మేరకు చేరుకుంటారనేది సందేహాస్పదమే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి 303 సీట్లలోనే ఎన్ని కోల్పోతారో చెప్పలేని పరిస్థితి. ఒకవైపు దక్షిణాదిలో పాగా వేద్దామనుకున్నా కానీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ కనపడుతోంది. దాన్ని తట్టుకుని ఏమైనా సీట్లు సాధించగలిగిన అది బీఆర్ఎస్ కోల్పోయే సీట్లే తప్ప కాంగ్రెస్ కోల్పోయే సీట్లు కాదు. అదేవిధంగా కర్ణాటకలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొన్నాళ్లే అయ్యింది. మళ్ళా కర్ణాటకలో బీజేపీ రివైవ్ అవుతుందా అనేది సందేహాస్పదమే. మరోవైపు తమిళనాడులో ఒక వేవ్, అక్కడ మరి డిఎంకే స్టాలిన్ ప్రభుత్వం, దాన్ని తట్టుకుని అక్కడ ఎన్ని పార్లమెంట్ సీట్లు గెలుచుకోగలదు
అన్నాడీఎంకే ఒకవేళ బలహీనపడ్డా కానీ ఆ స్థానాన్ని ఆక్రమించడం ముందు బీజేపీకి లక్ష్యం అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచినా, ఇటు తెలంగాణ, ఇటు తెలుగుదేశం గెలిచినా వచ్చే సీట్లు రేపొద్దున కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకే మద్దతుగా ఉంటుంది. మోడీ అధికారంలోకి వస్తే మోడీ మద్దతు ఇస్తారు. అలాగే కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే అటు కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ అటు దేశంలో ఇటు తెలంగాణలో ఎంత మేర గెయిన్ అవుతుంది, బీజేపీ గెయిన్ అవడం వల్ల లాస్ అయ్యేది ఏ పార్టీలు అనేదే ప్రజల్లో చర్చ.